చాలా మంచిగా రైట్. ఇదే కాకుండా గతంలోని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆయన స్నేహితులు కంటతడి పెట్టుకున్న సందర్భం ఉండింది. ఇవాళ మనతో పాటు ఉన్నారు సార్. ఫిష్ వెంకట్ గారు అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎక్కువ శాతం మీరు ఆ రోజు చాలా బాధపడ్డారు. మీరు అదే ఇవాళ నిజంగా ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు. ఏం చేస్తామమ్మా, మీరు వచ్చారు కదా ఆ రోజు మాట్లాడినా నేను. అవునవును, మనం మాట్లాడాము. మీరు చాలా కన్నీరు పెట్టుకున్నారు. అసలు అందరితో నేను మాట్లాడతాను, బతికించుకుంటాను నా స్నేహితుడిని అని చెప్పి. కాలే కదా, చనిపోయిండు. ఎన్నేళ్ల పరిచయం అండి మీది ఫిష్ వెంకట్? 40. మా ఏజ్ ఎంతనో చిన్నప్పటి నుంచి చెడ్డి దోస్తులం. చెప్పిన కదా ఆ రోజు హాస్పిటల్ అని. దేవుడు ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. అందరినీ నోపిస్తుండే, మంచిగా ఇది చేస్తుండే. ప్రతి ఒక్కళ్ళు ఎంతమంది వచ్చారు, చాలా పబ్లిక్ వచ్చారు. ఈ వర్షం పడకుంటే ఇంకా చాలా మంది పబ్లిక్ వచ్చారు. వర్షం వల్ల చాలా మంది కొంతమంది వెళ్ళిపోయారు. అదే కానీ ఇంత వర్షం పడుతున్నా కూడా మీరు తన వెంటే ఇప్పటికీ కూడా ఉన్నారు కదా. నిజంగా ఇన్నేళ్ళు మీతో ఉన్న వ్యక్తి ఈ రోజు లేకపోయేసరికి ఎలా అనిపిస్తుంటుందండి? బాధ ఉంటుంది కదమ్మా, చాలా బాధ ఉంటుంది. తోటి స్నేహితుడు ఆయన, నా చిన్నప్పుడు దోస్తు. ఇక ఆయన నేను ఇద్దరం జిగిరి దోస్తులం. ఆడెక్కడన్నా తొలకపోయినా నన్ను దొరకపోతుండే. అంత మంచి స్నేహితుడు నాకు ఆయన. ఇక కోలుకపోయి లేడు, ఏం చేస్తామని హెల్త్ సహకారం చేయలేదు. కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఎండింగ్ మూమెంట్లో అందరు ఇస్తా అని చెప్పారు కిడ్నీలు. అవును, ఎండింగ్ మూమెంట్ లో హాస్పిటల్ చాలా మంది వచ్చారు, ఇచ్చారు. కానీ డాక్టర్ చెప్పింది ఏంటంటే ఆయనకి పసకలు వచ్చినాయి. పసకలు వచ్చి నెత్తికెక్కినాయి. నెత్తికెక్కేవారు కదా, డాక్టర్లు కాదు అని చెప్పిండు, జాండీస్. కానీ స్టార్టింగ్ లో గుర్తించలేదా జాండీస్ వచ్చినప్పుడు? అప్పుడు అక్కడ మనం ఇంటమదాల్లో బోడుప్పల్ హాస్పిటల్ లేదు జాండీస్. అప్పుడు ఏం రాలేదు, అప్పటికి జాండీస్ ఏం రాలేదు. కానీ అప్పటికి డాక్టర్ హెచ్చరిస్తూనే ఉన్నాడు కదా, వద్దు మార్చొద్దు, మనిషి కండిషన్ బాగాలేదు, వేరే హాస్పిటల్కి తీసుకెళ్లొద్దు. ఎందుకంటే అక్కడ జాయిన్ చేసిన తర్వాత ఆయనలోని కొంచెం చేంజ్ అనేది కనిపించింది కదా, మరి ఎందుకు ఉండపలంగా షిఫ్ట్ చేయాల్సి వచ్చింది? అంటే అతనికి ఇక అక్కడ డబ్బులు అడుగుతున్నాడు హాస్పిటల్లో చాలా. ఇక అక్కడ డబ్బులు తీసుకొని ఆయన చేస్తలేడు. ఏదైనా డయాలసిస్ చేసినా కానీ డబ్బులు అడుగుతుండు. ఇక వేరైనా శ్రీనివాస్ యాదవ్ వాళ్ళ పాప ఉంది, ఇలా కూతురు, ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే తలసాని ఎమ్మెల్యే, ఆయన వాళ్ళ బిడ్డ వాళ్ళ హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో ఇదైపోయి మంచిగా చూసిరు. అక్కడ రూపాయి లేకుండా నేను చేస్తా, మీరు ఇక్కడ తీసుకురారంటే అక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసారు. మార్చాల్సి వచ్చింది. మార్చిన వెంటనే ఆయన కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది కదా. ఇక అక్కడికి వెళ్ళినాక సీరియస్ గానే ఉండే. డాక్టర్లు ప్రతి ఒక్క డాక్టర్ వచ్చిండు, కిడ్నీ డాక్టర్ వచ్చిండు, లివర్ డాక్టర్ వచ్చిండు. ఆ డాక్టర్ వచ్చింది మేడం, వచ్చి కిడ్నీ స్పెషలిస్ట్ వచ్చిండు, లివర్ స్పెషలిస్ట్ ఇంత వచ్చి చూసిరు. కానీ పాపం వాళ్ళు కూడా చేసిరు, వాళ్ళ సాయశక్తులు చేసిరు. కానీ ఇక అన్న ఏంటంటే కండిషన్ ఇక బాగాలేకుండా ఇట్లా చనిపోయింది. మేము 18 రోజుల నుండి నేను అన్న వెంటనే ఉన్నా. నేను వరంగల్ ఉంటాడు, వరంగల్ నుండి వచ్చిన వరంగల్ నుండి చాలా మంది వచ్చారు, వరంగల్ నుంచి వచ్చారు, చాలా ఊర్ల భద్రాచలం, వైజాగ్ నుంచి, కడప, రాయలసీమ చాలా మంది వచ్చారు. అందరూ అతన్ని అభిమానించే వాళ్ళే, అంతా అభిమానించే వాళ్ళే, అంతా ఫ్రెండ్ సర్కిల్. అండ్ ఇప్పటి వరకు ఫిష్ వెంకట్ గారి గురించి మాకెవ్వరికి తెలియనిది, మీకు ఒక్కరికే తెలిసింది ఏమైనా ఉందా? అంటే ఎప్పటి నుంచి, అంటే ఇలాంటి సందర్భం రాదు మళ్ళీ మళ్ళీ అడగడానికి, అందుకే అడుగుతున్నాను. మీకు ఆయనకి 40 ఏళ్ల స్నేహం ఉంది కాబట్టి మీ ఇద్దరు కలిసి ఉన్న క్షణాలు కావచ్చు, కలిసి పంచుకున్న జ్ఞాపకాలు కావచ్చు, మీకు ఏమైనా గుర్తొస్తూ ఉంటాయా? ఆయన ఎక్కడికి వెళ్ళినా నన్ను తోలుకపోతుండే అమ్మా. షూటింగ్లు ఉన్నా రారా పోదాము, లాంగ్లు ఉంటే తీసుకోపోతుండే. వైజాగ్ అక్కడ లాంగ్ ఏలూరు, తాడేపల్లిగూడెం ఇట్లా ఉంటే అన్న వాళ్ళని మమ్మల్ని కూడా పిలిచేది, మేము కూడా వెళ్ళేది అన్నతో అట్లా. అదే అమ్మా, ఇక ఆయన లేడు, అందరూ బాధ ఉంది. ఇప్పటికైనా వాళ్ళ కుటుంబానికైనా ఏమన్నా సాయం చేస్తే బాగుంటుందమ్మా. ఈ దిల్ రాజు అయినా కానీ, వినాయక్ అయినా కానీ. కానీ మీరు ఇంకా అంటే హోప్స్ పెట్టుకుంటున్నారా అండి? ఇప్పటి వరకు ఆయన హాస్పిటలైజ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఇండస్ట్రీ సహాయం అడుగుతూనే ఉన్నారు, అటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ముఖ్యంగా మీరు. మరి ఈ రోజు వరకు ఎటువంటి సహాయం అందలేదు, మళ్ళీ ఆ కుటుంబానికైనా సహాయం అందుతుందని అనుకుంటున్నారా? ఇప్పటి వరకు అయితే అతనికి సాయం ఎవరు చేయలేదమ్మా. ఉన్న స్నేహితులు, దోస్తులు, వాళ్ళు వీళ్ళు అందరు చేసారు.
ఆయనకైతే ఎవరు మా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎవరు హీరోలు ఎవరు చేయలేవు. పవన్ కళ్యాణ్ చేసిందని చెప్పాను కదమ్మా నీకు. ఆ రోజు పవన్, ఆ రోజు దేవుడైనా ఇప్పుడు కూడా రాజకీయ నాయకులు ముందు ఉన్నారు మేడం. ఏది అనుకున్నా కూడా పాపం రాజకీయ నాయకులు వాళ్ళ వంతు సాయంగా వాళ్ళు చేసారు, కానీ ప్లస్ సినీ ఫీల్డ్ కొద్దిగా వెనకడుగేసింది. మరి ఇలాంటివి చూసిన తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఇన్నేళ్ల నుంచి వర్క్ చేస్తున్న వాళ్ళ గురించి ఏం చెప్తారండి? రేపు పొద్దున్న ఇలాంటి విషయాల్లోని కూడా ఆదుకోవడం లేదు అని అంటున్నారు కాబట్టి. ఆదుకోలేదు ఇప్పటివరకు అయితే. ఆయన చనిపోయింది కదమ్మా, ఎవరు ఆదుకోలే కదా. ఇప్పుడన్నా అతని కోసం ఎవరన్నా సహకారం చేయాలని నా కోరికమ్మా. ఎవరన్నా ప్రొడ్యూసర్, ఎవరో డైరెక్టర్, ఎవరన్నా. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ కూడా బాగలేదు, కొద్దిగా మొఖాలు నొప్పి, ఆరోగ్యం బాగలేదు. అట్లా కొద్దిగా మాకేమన్నా సాయం చేస్తే వాళ్ళ తరపున వాళ్ళకి ఏదైనా సంతోషపడతాం మా దోస్తులమంతా. రైట్. అయితే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే దోస్తులు అని చెప్తున్నా, ఏమవుతారండి మీరు? నేను నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా. వెంకట్ మీ క్లోజ్ వెంకట్ ఫ్రెండ్. నాకు సినిమాలలో రాకముందు నాకు ఫ్రెండ్ ఆయన. రాకముందు నుంచి ఫ్రెండ్ నాకు. నేను చెప్తున్నా ఒక్కటే అమ్మా, చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేయమని చెప్తున్నాము. ఇదమ్మా నా కోరిక వెంకటన్నకు. ఓకే, మెగాస్టార్ ఫ్యామిలీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. సాయం చేయమని ఇదమ్మా. నేను చిరంజీవి ఫ్యామిలీ, చిరంజీవి గారి ఫ్యామిలీ నేను. దయచేసి మీరు కోరిక అన్న ఫ్యామిలీకి ఏమన్నా సాయం చేయమని. రైట్. అయితే ఇటు కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, అటు చెప్పండి. ఫిష్ వెంకట్ నాకు తాత అవుతాడు. ఇటు చూడు, మీ తాతగారా? తాత అవుతాడు. ఎలా ఉండేవాళ్ళు మీతోని ఫిష్ వెంకట్ గారు? మంచిగా ఉండే, మాట్లాడుతుండే మాతోటి. 2 నెలలు హాస్పిటల్ ఉండే. మా అమ్మతోటి లాడ్జ్లో రూమ్ తీసుకున్నాం. నేను మా అమ్మ వీళ్ళందరం ఉండే. కానీ నిన్న మేము ఇంటి దగ్గర ఉండే. మా అమ్మ ఫోన్ చేసి మా అమ్మ వెళ్ళిపోయాడు అంటే, మా తాత వాళ్ళ పెద్ద కొడుకు వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడని మేము కూడా వెళ్ళిపోయినాం. మేము పోయి చూసారికి మా అమ్మ ఫోన్ చేసినాం. మా అమ్మ తాత లేడు మా అమ్మ అన్నాడు. మాకు మస్తు బాధ అనిపించింది. పోయినాం. మేము పోయేవారికి బాడీ తీయలేదు. మేము పోయేవారికి బాడీ తీయలేదు. మా తాత అడ్డగుట్టకు వస్తాడు, వచ్చి అందరినీ బెదిరిస్తాడు, వీడికి వెళ్ళిపోర్రా అని మమ్మల్ని. మేము అడిగి వెళ్ళిపోతాం, ఉంటాం. బెదిరిస్తూ ఉంటారా మీ తాతయ్య? మా తాతయ్య మస్తు బెదిరిస్తాడు. అరే మీరు ఓ ఇక్కడ అనిపోకుర్రా, వెళ్ళిపోరా అని బెదిరిస్తాడు. మేము వెళ్ళిపోతాం, గమ్మున వెళ్ళిపోతాం. మా తాత పోయినాకనే మేము బయటకు వస్తాం ఇంట్లోకి వెళ్ళి. అప్పటిదాకా మేము బయటికి రాము. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడావు మీ తాతయ్యతోని? ఆర్బిఎం హాస్పిటల్. ఏమన్నారు నీతో? ఏమైనా మాట్లాడారా? అంటే మా పవన్ మమ్మ ఉంటాడు, ఆయన టిఫిన్ తినిపిస్తుండు. ఆయన టిఫిన్ తినిపిస్తే, వద్దు మాకు దింపాకు, ఎందుకు తినిపిస్తూ, వీళ్ళు మొత్తం నన్ను ఆగం చేస్తారు, వీళ్ళు నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోరు అన్నారు. అప్పుడు తాత అదే లాస్ట్ మాట తాతది, ఇంటికి తీసుకెళ్ళిపోమని అడిగారు. ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాడు. కానీ ఇప్పటికి ఆయన లేడు మా తాత. రైట్. ఇదండి మనవడు కావచ్చు. అండ్ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు పవన్. పవన్ స్టార్టింగ్ నుంచి కూడా మీరు ఫిష్ వెంకట్ గారితోనే ఉన్నారు. ప్రతిసారి ఆయన సహాయం కోసం కావచ్చు, లేకపోతే ఆయనకి ఎవరైనా సహాయం చేయాలని కోరడంలో కావచ్చు, ప్రతిసారి మీరే ఉన్నారు, మేము చూసాము. మరి చివరికి ఇలా అవుతుందని అనుకోలేదు. నిజంగా ఏం చెప్తారు అసలు వెంకట్ గారి గురించి? ఆయన మంచితనమే ఇంతమందిని, ఇంత వర్షంలో కూడా ఇంతమందిని ఇక్కడికి తీసుకు